హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగలు జొరబడ్డాడట. ఇక ఆ దుండగుడు జొరబడి సైఫ్ అలీ ఖాన్ మీద తీవ్రంగా దాడి చేసిన సంగతి ఇప్పుడు పరిశ్రమల కలకలం సృష్టిస్తున్నదంట. ఒక్కసారిగా పరిశ్రమ మొత్తం యావత్తు అసలు మామూలు ఆశ్చర్యపోతలేదంట. దీనితోని ప్రముఖుల భద్రత గురించి మరోసారి చర్చకు వచ్చిందంట. అయితే ఈ దుండకుడు ఎందుకోసం వచ్చిండు అనేది చూస్తే గినక ఈ దుండకుడు చేసిన గాయాలకు తీవ్రంగా గాయపడ్డాడంట సైఫ్ అలీ ఖాన్. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని, ప్రాణాపాయం అయితే తప్పింది అని వైద్యులైతే బయట పెట్టిర్రంట. ఇక మరోపక్క సైఫ్ అలీ ఖాన్ బాంద్రా సద్గురు ఒక అపార్ట్మెంట్లా ఉంటున్నాడంట, 12వ అంతస్తుల. ఇక ఈ అపార్ట్మెంట్లు ఇక ప్రముఖులు ఉండే అపార్ట్మెంట్ లెక్క తేల్చిర్రంట. మరోపక్క దీనికి గట్టిగానే సెక్యూరిటీ వాళ్ళు ఇట్లా ఉంటారంట. ఇక అయినా కానీ ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి జోరబడే ధైర్యం చేసిండానంటే ఇక మామూలోడైతే కాదని చెప్పుకోవచ్చు. అయితే ఇక ముందుగల సైఫ్ కొడుకు గదిలకి అసలు దొంగచాటుగా అడుగు పెట్టిన ఈయన చేతుల కర్ర, బ్లేడు, కత్తి ఇవన్నీ ఉన్నాయంట. ఇక ఆడనే ఉన్న సహాయకురాలు చూసి ఇక ఆమెను ₹1,00,00,000 వరకు ఈయన డిమాండ్ చేసిండట. ఇక వెంటనే ఆమెను ప్రతిఘటించిన తర్వాత ఆమె మీద దాడి చేసి ఆమె చేతుని గిట్లా బ్లేడ్తోని గాయపరిచిండంట. అయితే శబ్దాలు వినిపిస్తున్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ పోయి చూస్తే గినక ఇక దుండగుడు గది గమనించి ఇక కత్తితోని అట్లనే బ్లేడ్తోని గాయపరిచిండంట తీవ్రంగా. ఇక దీనితోని ఎప్పుడైతే అపార్ట్మెంట్ అలారం మోగించిండ్రో ఆ దుండగుడు పరారైరంట. ఇక ఎప్పుడైతే దీని గురించి మన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా కొన్ని ఆధారాలు పట్టుకున్నారంట. ఇక మెట్ల మీద నుంచి పరారైనట్లుగా వెల్లడించారంట. మొత్తానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్యులు ఏమో 2.5 అంగుళాల బ్లేడుని ఆయన ఎనుముక నుంచి తీసిరంట. ఎనుముకకు దగ్గరగా గట్టి గాయమే అయిందంట. కానీ ప్రాణాపాయం అయితే పెద్దగా లేదు అని వెల్లడించారంట. ఏదేమైనా కానీ ప్రస్తుతం పోలీసులు ఈయన గురించి పలు బృందాల లెక్క విడిపోయి గాలిస్తున్నారంట. పోలీసులు ఈ దుండగుండి పట్టుకొని ఇక బాంద్రాలో ఉన్న పోలీస్ స్టేషన్కు తరలించగా ఇక ఆయనను విచారిస్తున్నారంట. ఇక దీనికి గల కారణం ఏవై ఉండొచ్చా అనే దాడి గురించి విచారణ జరుగుతున్నదంట. ఇక మొత్తం మీద బాంద్రా డీసీపీ దీని గురించి స్పందించుకుంటా మాట్లాడి ఇక ఈ దాడి చూస్తుంటే కేవలం దొంగతనం చేసేటందుకే ప్రయత్నం లెక్కనే అవుపడుతుంది అని అన్నాడంట. ఇక ప్రస్తుతం ఇక 10 డిటెక్షన్ వాళ్ళతోని మేము బృందాలతోని విచారణ జరిపిస్తున్నాం అని అన్నాడంట. ఇక మొత్తం మీద ఇప్పుడు తాజాగా ఆయన సతీమణి అయిన నటి కరీనా కపూర్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇన్స్టాగ్రామ్లా ఇక పంచుకున్నదంట. అయితే ఇక మాకు చాలా సవాల్తో కూడుకున్న రోజు ఇది. ఇప్పటి వరకు ఈ సమయంలో ఎవరైతే మద్దతుగా నిలిచిరో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపిందంట. మరోపక్క దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అని ఇట్లా వెల్లడించిందంట. కనుక ఊహాజనిత ప్రచారాలు కానీ మీడియాలో ఎవ్వరు చేయొద్దు అని సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నట్లు విజ్ఞప్తి చేసిందంట. ఇక అంతేకాదు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఖాతాలు ఇట్లా వాళ్ళందరూ మాకు జరంతా వ్యక్తిగతంగా ఈ ఘటన గురించి కోలుకోవడానికి సమయం ఇవ్వాలి అని చెప్పి ఆమె విజ్ఞప్తి చేయడం జరిగిందంట. ఇక మొత్తానికైతే ఇది ఘటన అన్నమాట. దీని వెనకాల ఏదైనా కుట్ర అయ్యుండొచ్చు అంటారా? ఇక అంత పెద్ద నటుడు ఇంటికి జోరబడి పోయి చేసిండు అని అంటే మామూలు విషయం కాదు. ఇక ఎవరు కుట్ర చేసిర్రు అన్న సందిగానే ఉంటున్నది. ఇక మీకేమనిపిస్తున్నది అంటారు ఈ ముచ్చటంతా అయిన తర్వాత? కామెంట్లల్లా కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుర్రి, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.